హాయ్ గైస్, నిన్న జీ5 రిలీజ్ అయిన రాక్షస వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. టోటల్ 7 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ 20 to 25 minutes రన్ టైం. ఇక ఇది ఆల్రెడీ తమిళ్లో విలంగు అనే టైటిల్ తో, తెలుగులో సంఖ్యలు అనే టైటిల్ తో 2022లో సేమ్ ఫిబ్రవరి 18న సేమ్ ప్లాట్ఫామ్ జీ5 లోనే రిలీజ్ చేశారు. అదే మూవీ మళ్ళీ ఇప్పుడు రాక్షస అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, కర్ణాటకలో ఒక ఎల్లమ్మ గుడి దగ్గరలో ఉన్న నది దగ్గర కంటిన్యూగా మర్డర్ జరుగుతుంది ఉంటాయి. ముసలి అటాక్ చేసినట్లు అనిపిస్తాయి ఆ మర్డర్స్ చూస్తే. ఒకరోజు తల లేకుండా ఒక డెడ్ బాడీ దొరకడంతో ఆ కేసుని ఆ డివిజన్ పోలీస్ టేకప్ చేస్తాడు. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా వాళ్ళకు కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ఎదురవుతాయి. అసలు ఆ మర్డర్ చేస్తుంది ఎవరు, అసలు ఆ ముసలికి ఆ మర్డర్స్ కి సంబంధం ఏంటి, ఆ కేసుని పోలీసులు ఎలా సాల్వ్ చేశారన్నదే స్టోరీ. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా విలన్ ని రివీల్ చేయకుండా సస్పెన్స్ బాగానే మెయింటైన్ చేశారు. ఇంకా నది దగ్గర నైట్ విజువల్స్ బాగున్నాయి. ఇంకా ఒక్కో ఎపిసోడ్ 20 to 25 minutes రన్ టైం తో ఉండటం వల్ల కొంచెం బోర్ ఫీల్ అనేది కలగదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. విలన్ క్యారెక్టర్ బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా హైలైట్ గా ఉంది. ఇంకా మనిషి విషయానికి వస్తే, ఆల్రెడీ తమిళ్లో విలంగు అనే మూవీని రాక్షస అనే వెబ్ సిరీస్ గా తీశారు. ఆ మూవీ చూసిన వాళ్ళకు ఈ మూవీ కనెక్ట్ అవ్వదు. చెప్పాలంటే నేను ఈ మూవీ చూశాక మళ్ళీ ఆ మూవీ కూడా చూశాను. నాకు దీనికన్నా ఆ విలంగు అనే మూవీ చాలా బాగా నచ్చింది. ఏదైనా ఒరిజినల్ రీమేక్ అనేలాగే ఉంది ఈ మూవీ కూడా. రీమేక్ అంటే యాజ్ ఇట్ ఈజ్ గా స్టోరీ మొత్తం తీస్తే ఏమన్నా కొంచెం బాగుండేదేమో, కానీ ఈ సిరీస్ లో మాత్రం స్టోరీ కొంచెం చేంజ్ చేశారు. ముసలిని పెట్టి స్టోరీని అటువైపు తిప్పారు అంతే. ఇంకా ఒరిజినల్ తమిళ్ కాబట్టి ఇక్కడ కన్నడ నేటివిటీని యూజ్ చేశారు. ఆ లొకేషన్స్ గానీ హీరోస్ గానీ మార్చి కన్నడ నేటివిటీతో తీశారు. ఇంకా ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే ల్యాగ్, ఇంకా లాస్ట్ 5 to 7 ఎపిసోడ్స్ అయితే కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇంకా విజువల్స్ పరంగా బాగున్నా రీమేక్ కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. అందులోను ఫ్లాష్ బ్యాక్ అయితే అసలు అర్థం కాదు, ఎడిటింగ్ కుదరలేదు, కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు, నరేషన్ గ్రిప్పింగ్ గా ఉండదు. ఇంకా చాలా వరకు లాజిక్స్ మిస్ అయ్యాయి, అవి క్లియర్ చేయడు చివరి వరకు కూడా. ఇంకా హీరో పర్ఫార్మెన్స్ అయితే వీక్ అనిపించింది నాకైతే. ఇంకా నా ఒపీనియన్, మీరు ఈ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే స్కిప్ చేయడం బెటర్. జీ5 లోనే సంఖ్యలు చూడండి, లేదు ఇదే చూస్తామంటే ఇంకా మీ ఇష్టం. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.